హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు అంబటి రాంబాబు కొన్ని తప్పుడు మాటలు మాట్లాడారు. దానికి ఆయన కర్మఫలం అనుభవిస్తున్నాడు. ఆయన ఇంటి మీదకి దాడి చేశారు. ఆయన అరెస్ట్ చేశారు. అదంతా బానే ఉంది. ఏమంటున్నానంటే ఇక్కడ అంబటి రాంబాబు ఒక కాపు కులం ఆయన. ఆయన తిట్టినాయన ఒక కమ్మ కులం ఆయన చంద్రబాబు నాయుడు. ఈళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒక కొత్త పని తెరలేపారనమాట. ఎట్లా ఒక కాపు నాయకుడి మీద జరిగిన దాడి ఇది అని ఒక కులాల మధ్య కుంపట్లు పెట్టడానికి స్టార్ట్ చేస్తున్నారు. సార్, వైఎస్ఆర్ పార్టీ వరకు నేను చెప్తుంది ఇదే. ఎవరు సార్ మీరు మీ నాయకుడిని పోయి కాపు నాయకులు కానీ కాపు కులంలో ఉండే పెద్దలందరూ కూడా పోయి వాళ్ళ మీద తిట్టమని చెప్పారా? మీ నాయకులు లైన్లో ఉండటం కోసం, లేకపోతే మీ అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి దగ్గర పరపతి పెంచుకోవడం కోసం, రేపు అధికారంలోకి వస్తే పెద్ద పెద్ద పదవులు పొందడం కోసమో, లేకపోతే రాష్ట్రంలో శాంతి భద్రతలు సృష్టించి అని మీరు ఒక ప్లాన్ వేసుకొని వాళ్ళ ట్రాప్లోకి లాగడం కోసమో వాళ్ళని తిట్టారు. అంతేగాని ఇక్కడ మీరు ఎందుకు కులాల మధ్య కుంపట్లు పెడుతున్నారు? ఇప్పుడు వాళ్ళ కమ్మ కులమైనది తిట్టలేదు ఆయన. చంద్రబాబు నాయుడు తిట్టాడు అంతే. మేము ఇక్కడ కమ్మోళ్ళని తిట్టాడని మేము భావించట్లేదు. ఒక కాపు ఆయన పోయి కమ్మోళ్ళని తిట్టినాడని మేమైతే అనుకోవట్లేదు. దయచేసి మీరు ఎట్లన్నా కొట్టుకుసావండి. ఇప్పుడు నేను ట్విట్టర్లో కూడా చూస్తున్నాను అనమాట. జనాలు మీ కార్యకర్తలు వచ్చేసి మేము 2.0 ఇంతకంటే ఎక్కువ చూపిస్తామంటున్నారు. ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు వచ్చేసి లోకేష్ అన్న ఏం మాస్ చూపించినవన్నా అని వాళ్ళు ఎవరికి వాళ్ళు ఎలివేషన్స్ చేసుకుంటున్నారు. మీరు కొట్టుకు సావండి, మాకు ఇబ్బంది లేదు. అంతేగాని మధ్యలో మనుషులు ఉన్నాం. ఎవడి పని వాళ్ళు చేసుకొని ఈ పార్టీలకు సంబంధం లేకుండా చాలామంది ఉన్నారనమాట. వాళ్ళు అన్ని కులాల్లో ఉన్నారు. కమ్మోళ్ళల్లో ఉన్నారు, కాపుల్లో ఉన్నారు, రెడ్లలో ఉన్నారు, అందరూ ఉన్నారు. మీరు ఇప్పుడు పోయి ఈ విషయాన్ని గాలి పోయి పీతుని తీసుకొచ్చి అందరికి తలాకత్తే అంటించినట్టు కులాల మధ్యలో కుంపట్లు లేపి రాష్ట్రంలో శాంతి భద్రతలు అయితే సృష్టించొద్దు. మీ ఏమన్నా పోరాటాలు చేసుకోవాలనుకుంటే చేసుకోండి. వాళ్ళ మీద మా మీద ఎట్లాంటి దౌర్జన్యాలు చేశారు, మా నాయకులు ఎట్లాంటి అరెస్టులు చేశారని. అంతేగాని అయ్యా మీరు ఇట్లాంటి కులాల మధ్య కుంపట్లు అయితే పెట్టగాకండి స్వాములారా. అందరూ ప్రశాంతంగా కులాలతో సంబంధం లేకుండా ప్రతి వాళ్ళు ఇప్పుడిప్పుడే బాగుంటున్నారు. ఒకప్పుడు ఉండేవి ఇవన్నీ. అరే వాడు గొల్లూరురా, ఈడు మాలూరురా, వాడు ఆకులపూర్రా, ఈడు మంగళూరురా, ఈడు కమ్మూరురా, ఈడు కాపూర్రా అని అనుకునేవాళ్ళు, కొంచెం చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు జనాలు పాపం చదువుకొని కాస్త ఎడ్యుకేటెడ్ అయ్యారు. సర్లే ఎవరైతే ఏముందిలే అని అనుకునే టైంలో మీరు మీ రాజకీయం కోసం, మీ పబ్బం గడుపుటం కోసం, మీ ఏదో చెత్త వ్యవహారాల కోసం మీ పార్టీలు అందరూ తీసుకొచ్చి ఈ కులాలు మా మీద రుద్దొద్దండి. మీరు ఎట్టన కొట్టుకు సావండి. ఎవరు వచ్చినా కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చారు మా నాయకుడిని తిట్టారని వాళ్ళు దాడి చేస్తున్నారు. రేపు మొన్న మీరు కూడా అంతే మా నాయకుడిని తిట్టారని వీళ్ళని దాడి చేశారు. ఇలా వాళ్ళు మా నాయకుడిని తిట్టారని వాళ్ళు దాడి చేశారు. రేపు మళ్ళీ వస్తారు. రేపు మళ్ళీ వచ్చి మా నాయకుడిని తిట్టారని మీరు దాడి చేసుకుంటారు. మేమైతే గత కొంతకాలంగా ఈ దాడులు చూస్తూనే ఉన్నాం. మాకేం కొత్త కాదు. అంతేగాని ఇప్పుడు మీరు వచ్చేసి మీరందరూ ఇప్పుడు వీళ్ళు పోయి కమ్మ కులం వాళ్ళందరూ పోయి రెడ్ల మీద దాడి చేయటం, కాపులందరూ పోయి కమ్మల మీద దాడి చేయటం, ఇట్లా కులాల మధ్య కుంపట్లు పెట్టి రాష్ట్రాన్ని రావణ కష్టంలాగా మార్చొద్దండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.